జనపేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బుడగ జంగాలకు ఎస్సీ ప్రయోజనాలు, సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఖ్య అతిథిగా పోండా సిద్ధార్థ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నగరంలో కొండ ప్రాంతంలో నివసించేవారు 150 గజాలలోపు స్థలాల్లో ఇళ్లు ఉన్న సుమారు 30,000 మందికి జీవో నెంబర్ 30 ద్వారా క్రమబద్ధీకరణ చేసి పట్టాల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ ద్వారా అధికారుల సమన్వయంతో ప్రతి వార్డులోనూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం 45 డివిజన్లలో కవిలా సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథి చిన్ని, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నుండి రాకేష్ హాజరయ్యారు. ప్రజా సమస్యల వినతి పత్రాల ద్వారా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 45 డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి షేక్ సుబాని, స్థానిక టీడీపీ నాయకులు మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఉన్న సమస్యలను పరిష్కరిస్తే 2 రోజుల లోపల అధికారులు మీ దగ్గరికి వస్తారు. కలిసిన వాళ్ళు మీ దగ్గర సమస్యను పరిష్కరించి ఫోటో దిగి మళ్ళీ అప్లోడ్ చేయాలి ప్రభుత్వానికి. కాబట్టి తప్పకుండా మీ సమస్య పరిష్కారం ఏంటంటే వాళ్ళతో ఫోటో దిగి పరిష్కారం ఏంటని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ప్రతి వారం జరిగే గ్రీవియన్స్ ఇవాళ ఇక్కడ జరగటం, ఇవాళ నేను కూడా కార్యక్రమానికి రావడం, ఇక్కడ అందరినీ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పాలిట్ బ్యూరోలో ఉన్నవాళ్ళు, జాతీయ రాష్ట్ర కమిటీలో ఉన్నవారు, అంతేకాకుండా అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఈ గ్రీవియన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి వారం జరిగే ఈ గ్రీవియన్స్ ప్రతి వార్డులోనూ పెట్టి అక్కడ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించడంలో మేము ముందుకు వెళ్తున్నాం. పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంచి రెస్పాన్స్ ఉంది గ్రీవెన్స్ కి. మొన్న కూడా గ్రీవెన్స్ జరిగితే 453 అప్లికేషన్లు, లాస్ట్ వారం గ్రీవెన్స్ లో అంత ముందు 350 అప్లికేషన్లు వస్తున్నాయి. తప్పకుండా అధికారులు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ఈ మంచి ప్రభుత్వం పాలన జరుగుతుంది. ప్రజల వద్దకు పాలన అనే విధంగా ఈ గ్రీవెన్స్ ప్రజల వద్దకే వాళ్ళ సమస్యలను తెలుసుకునే విధంగా ముందుకు జరుగుతుంది. ఇక చూస్తే సుమారు విజయవాడ నగరంలో ఉన్న సమస్యలన్నీ గత వారం ఎమ్మెల్యేలు, ఎంపీగా, కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకువెళ్ళాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా ఏదైతే ఈ కొండ ప్రాంతం ప్రజలు, అంతేకాకుండా ఎక్కడైతే 150 గజాల్లో ఇళ్ల ఉన్న జీవో నెంబర్ 30ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళి వాళ్ళ సొంత ఇంటి కళలు నిజమయ్యే విధంగా తప్పకుండా రెగ్యులరైజ్ చేద్దామని అప్లికేషన్ కూడా పెట్టించమని వారు చెప్పడం జరిగింది. సుమారు విజయవాడ నగరంలో 30,000 అప్లికేషన్లు, అటువంటి అప్లికేషన్లు వస్తాయి. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించడానికి మేమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఇది నిజంగా విజయవాడ నగరంలో ఎక్కడైతే కొండ ప్రాంతంలో 150 గజాలు ట్రాన్స్ఫాయో, అంతేకాకుండా ఎక్కడైతే పట్టాలు పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక చక్కటి రెగ్యులరైజేషన్ గా ఈ అవకాశం వస్తుంది. అంతేకాకుండా పెన్షన్లు, కొంతమందికి పెన్షన్లు అందట్లేదని, కొంతమందికి ఇల్లు అందటం లేదని వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా అతి త్వరలో పాలసీ తీసుకోబోతుంది. ఆ పాలసీలో కూడా కొన్ని పెన్షన్లు కూడా రిలీజ్ అవుతాయి.
ఈ సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుంటుంది. తప్పకుండా విజయవాడ నగర వాసుల సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, కొండ ప్రాంతంలో స్టెప్స్ కానీ, కొండ ప్రాంతంలో రైలింగ్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ, ఇవన్నీ పరిష్కరిస్తాం. ఈ రాబోయే 2 సంవత్సరాల్లో వీటన్నిటి సమస్యల్ని పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మేము చెప్పిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చాం. ఇది ప్రజాప్రభుత్వం ప్రజలందరూ కూడా మెచ్చుకుంటా మంచి పండగ వాతావరణం ఉంది. తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించడంలో మేమందరం కలిసికట్టుగా కృషి చేసి ఈ నగరానికి ఉన్న సమస్యలను అతి త్వరలో తీరుస్తామని తెలియజేసుకుంటూ ఇవాళ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానాధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి సెలవులు మరియు శుక్రవారం కావడంతో భక్తుల రాక గణనీయంగా ఉన్నప్పటికీ దర్శనాలు అత్యంత ప్రశాంతంగా సాగుతున్నాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో వికే సీనానాయక్ గారు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులకు అందుతున్న సేవలపై స్వయంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య రక్షణకు దేవస్థానం ప్రాధాన్యత ఇస్తుంది. క్యూలైన్లో వేచి ఉండే భక్తులకు ఎండవేడి తెలియకుండా చలవ పందిళ్లు, కూలర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రాంగణమంతా నిరంతరాయంగా చల్లని మజ్జిగ మరియు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించేందుకు అదనపు సిబ్బందిని కేటాయించి భక్తులకు త్వరితగతిన ప్రసాదం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈరోజు జనసమర్థం సాధారణంగా ఉండడంతో భక్తుల సౌకర్యార్థం అంతరాలయ దర్శనాలను నిలిపివేయకుండా నిరంతరాయంగా కొనసాగించడం విశేషం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ గ్రీవెన్స్ డేలో యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడికక్కడే పలు సమస్యల పరిష్కారం చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గ్రీవెన్స్ డే వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి శుక్రవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో యువ నాయకులు బోండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఇళ్ల నిర్మాణం, పెన్షన్లు, ఆర్థిక సహాయం మరియు స్వయం సహాయక సంఘాల సమస్యలపై సిద్ధార్థకు వినతి పత్రాలు అందజేశారు.
రాష్ట్రంలో పేదలందరికీ సొంత టికల నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగవంతమైన అడుగులు వేస్తుంది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహ నిర్మాణ రంగంపై కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాబోయే కొద్ది నెలల్లో లక్షలాది ఇళ్లను లబ్ధిదారులకు అందించడమే స్పష్టమైన గడువులను ఆయన విధించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వచ్చే ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల గృహప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి కొనసాగింపుగా ఇదే ఏడాది డిసెంబర్ నాటికి మరో 2.4 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించనున్నారు. కేవలం ఈ ఏడాదిపైనే కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 2027 నాటికి అదనంగా మరో 10 లక్షల ఇళ్లను పూర్తి చేసేలా పక్కా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. హౌస్ సైట్స్ మొత్తం కలిసి 2 లక్షల మందికి ఇంటి జాగాలు కావాలని ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఇవి. జిల్లా కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ వారిగా విలేజెస్ వారిగా క్రాస్ చెక్ చేసుకోండి. పాలసీ 3 సెంట్లు రూరల్, 2 సెంట్లు అర్బన్. అయితే కొంతమంది ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్, ఇక్కడ కొంతమంది ఇక్కడే ఉంటాం లేఅవుట్ ఉంది అన్న వాళ్ళకి అక్కడే ఇచ్చేసేయండి. అదే ఎలిజిబిలిటీ అదే లేఅవుట్ లో కన్ఫర్మ్ చేయండి. 2, ఒకవేళ వాళ్ళు గాని ఒప్పుకుంటే 2 సెంట్లు బదులు 3 సెంట్లు కావాలంటే వాళ్ళు మోడిఫికేషన్ చేసి ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో అది కూడా ఇవ్వండి. ఈ 2 ఎక్సర్సైజ్లు అయిన తర్వాత బ్యాలెన్స్ బెనిఫిషరీస్, బ్యాలెన్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ బెనిఫిషరీస్, కొంతమందికి అక్కడ ఉండడానికి కూడా విల్లింగ్ లేదు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఒకసారి ఎస్టిమేట్ చేయండి. ఎస్టిమేట్ చేసి ఇప్పటికీ ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్కడెక్కడ మీకు పాసిబిలిటీ ఉందో డిస్ప్యూట్ లేకుండా ఇమ్మీడియట్ అక్విజిషన్ చేసి హౌస్ సైట్స్ ఇచ్చేసి ఈ హౌస్ సైట్స్ కూడా ఇండ్లు కట్టాలి. టోటల్ 10 లక్షల ఇండ్లు కట్టాలి. మీకు వచ్చేది 2 లక్షల ఇంటి జాగాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఉండేటన్ని అడ్జస్ట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ అటు ఇటు 10,000 20,000 ఉన్నా మీరు కన్సిడరేషన్ తీసుకుంటారు. స్టాచ్యురేషన్ మోడ్కి వెళ్తున్నాం, 100% ఇస్తున్నాం. 2, రెగ్యులరైజేషన్. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక్క విజయవాడలో ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20,000-30,000-40,000 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000. ఇలాంటి చాలా గ్రామాలు, ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేశాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి. లేదు వాళ్ళు మీ ఆఫీస్ తెప్పించుకోవాలంటే శాశ్వతం తిరుగుతూనే ఉంటారు. లిటిగేషన్ లేకపోతే ఇన్ని పిటిషన్ రావు మనకు. కాబట్టి ఇది క్లారిటీ మళ్లీ చెప్తున్నా. 1 ఈజ్ 4,88,000 ఆన్ గోయింగ్ హౌసింగ్, 2.5 లక్షలు ఆగస్ట్ 15. 2, మిగిలిన 2,33,000 38,000 వస్తుంది. 4,88,000 అంటే అది బై డిసెంబర్. రిమైనింగ్ 10 లక్షల ఇండ్లు 2 ఇయర్స్. 2 ఇయర్స్ అంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2028 డిసెంబర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీనికి కావాల్సిన హౌస్ సైట్స్ ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ లో దోస్ హు ఆర్ విల్లింగ్ అలాట్ చేసేయండి. ఒకటి అయిపోతుంది. ఒకవేళ గాని కొంతమంది మోడిఫికేషన్ అడిగితే 2 సెంట్లు బదులు 3 సెంట్లు 2 సెంట్లు అక్కడ కూడా ఇవ్వండి, అబ్జెక్షన్ లేదు. 3వది, అక్కడ వద్దు, ఇది దూరంగా ఉంది, మాకు బిల్డింగ్ లేదు అన్న వాళ్ళు మాత్రం లిస్ట్ అవుట్ చేసుకోండి. అక్కడి నుంచి స్టాచ్యురేషన్ మోడ్ లో ఎక్కడ యాక్సెప్టబుల్ ఇమ్మీడియట్ గా సార్ట్ అవుట్ చేసి లిటిగేషన్ పోకుండా సార్ట్ అవుట్ చేసేది కన్సెంట్ అవార్డు గాని, లేకపోతే విన్ విన్ సిచ్యువేషన్ కింద ల్యాండ్ పూలింగ్ చేసి ఏమైనా డెవలప్మెంట్ చేయగలిగితే అది కూడా చేయండి. హైబ్రిడ్ మోడల్స్, కొంత మనీ కొంత ల్యాండ్ తిరిగి ఇవ్వడం, అలాంటి మోడల్ వర్కౌట్ చేసి యాక్సెప్టబుల్ ఫార్ములా ప్రకారం చేసి
100% ఇచ్చే బాధ్యత మీది. 2 రెగ్యులరైజేషన్. ఎక్కడైనా సరే ఇంక వీలు కాదు, ఇది సుప్రీంకోర్టు వరకు అబ్జెక్షన్ ఉంటుంది, లేకపోతే ఏదో సమస్య ఉంటుందంటే తప్ప ఆల్ హౌసెస్ యు ఆర్ రెగ్యులరైజింగ్. ఒకవేళ అవసరమైతే యు ఆర్ బ్రింగింగ్ టు క్యాబినెట్. అది 22A కావచ్చు, ఎస్టేట్ భూమి కావచ్చు, లేకపోతే సెటిల్మెంట్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా కానీ అన్నీ కూడా సార్ట్అవుట్ ఈ చేయాలి. సెంటు పట్టది మేము కూడా ట్రై చేస్తుంటే వాళ్ళు గ్రామ పంచాయతీలో రిజిస్ట్రేషన్ చేశారు, ఇప్పుడు క్యాన్సిల్ చేసి మేము ఇవ్వడానికి లేదని కింద నుంచి 1 year నుండి ట్రై చేస్తున్నాం సార్. ఆ ప్రాబ్లం కలెక్టర్ చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారట పట్ట, ఇప్పుడు మళ్ళీ మనం మార్చాలన్నా క్యాన్సిల్ చేయాలన్నా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే తప్పదు అవ్వదని అంటున్నారు సార్. రెక్టిఫికేషన్ డీడ్ ఒకటి దానికి మనం వేవర్ చేయాలి సార్, అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి. అప్పుడు మనం వచ్చిన తర్వాత మొత్తం వెరిఫికేషన్ చేసాం సార్. ఇన్ఎలిజిబుల్ కొంతమంది తేలారు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ఎవరు? నాకు ఐడియా ఉంది. Yes, sir. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరు? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏంటా ఇది? అది ప్రపోజల్ పంపించారు అంటే కొన్ని చేంజెస్ ఇన్ బెనిఫిషరీస్ వివరాల్లో కానీ ఇవి కానీ అంటే ఎగ్జంప్షన్ చేంజ్ చేయడానికి రెక్టిఫికేషన్ స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ అది ప్రపోజల్ పెట్టున్నారు సార్. ఎవరు ఇవ్వాలి? అంటే గవర్నమెంట్ ఇది కాంపిటెంట్ సార్. మన ఐజీ గారు ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళారు, వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్. నేను అడిగేది చెప్పిన. ఎస్ సార్, గవర్నమెంట్ ఇవ్వాలి సార్. గవర్నమెంట్ ఎగ్జిబిషన్ ఇస్తే ఆటోమేటిక్ గా అంటే ఈ ఆ డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్టాంప్ డ్యూటీ ఎగ్జంప్షన్ చేసుకోవచ్చు సార్. ఓకే, ప్రకాశం ముందు క్యాన్సిలేషన్ కదా మేము అడిగేది. సార్ క్యాన్సిలేషన్ కి ఒక మెమో ఇచ్చాం సార్. కలెక్టర్ విల్ ఆథరైజ్ ద తహసీల్దార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తారు సార్. దాంట్లో రీడింగ్ రీజన్ వచ్చి ఇన్ఎలిజిబుల్ అనే రీజన్ పెట్టి క్యాన్సిలేషన్ కి. సో దానికి మనకేమీ ఆవశ్యకత ఉండదు సార్. ఇట్లా చేసి అప్పుడు వీళ్ళకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ వర్కౌట్ చేద్దాం, అంతే కదా. I will sort it out, sir. I will sit and have a meeting and I'll sort it. యా, ఇప్పుడు ఓకే, ఎస్ సార్. within 2-3 days chief secretary and CCLA they will solve the problem. All collectors note it. Any problem you send your comments to CCLA and chief secretary, they will sort it out. Sort out చేసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా 30 days లో ఎగ్జిస్టింగ్ లేఅవుట్స్ ప్రాబ్లమ్స్ యు ఆర్ సార్టింగ్ అవుట్. రిమైనింగ్ 4-5 months లో బై ఇయర్ ఎండ్ యు ఆర్ గోయింగ్ టు అక్వైర్ ల్యాండ్ ఫర్ 2 lakh houses and then we are going to allot. Then 1 year time you have to construct 100% saturation mode. Okay, మీకు క్లారిటీ ఉంది. ఇంకా ఇక్కడ ఎక్కడ ఇష్యూ లేకుండా. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధుల తీవ్రత ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. ఏకొండూరు, గంపలగూడెం మండలాలు మరో ఉద్దానంలా మారుతున్నాయని సిపిఐ ఆవేదన వ్యక్తం చేసింది. జలజీవన్ మిషన్ పనుల్లో అవకతవకలపై విచారణ జరిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గంలోని ఏకొండూరు, గంపలగూడెం మండలాల్లో కిడ్నీ వ్యాధి విజృంభిస్తుంది. సురక్షితమైన త్రాగునీరు లేక వందలాది మంది కిడ్నీ బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ శుక్రవారం హనుమాన్పేటలోని దాసరి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. బాధితుల సమస్యల పరిష్కారం కోరుతూ ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాసినట్లు వెల్లడించారు. మరో ఉద్దానములా మారుతున్న ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఏకొండూరు, గంపలగూడెం తదితర గ్రామాల పరిస్థితి అత్యంత దమనీయంగా నెలకి 5 చొప్పున చనిపోతున్నటువంటి మరణ మృదంగాలు మోగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన అంటే ఈ రోజున ఏకొండూరు మండల పర్యటన పెట్టుకున్నారు. పర్యటన వాయిదా పడింది. వాయిదా పడినప్పటికి కూడా సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మా అభిప్రాయాన్ని ఏకొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరికీ కూడా మేము లేఖల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాం. ఇవాళ
జలజీవన్ ప్రాజెక్టు పేరుతో 50 కోట్ల రూపాయలతోటి కృష్ణా జలాల సరఫరాకు పైప్ లైన్స్ నిర్మాణం జరిగింది. అది అనేక సంవత్సరాలుగా సిపిఐ పోరాట ఫలితంగా 2024వ సంవత్సరంలో 100 కిలోమీటర్స్ ఏకొండూరు టు విజయవాడ పాదయాత్ర చేసి కిడ్నీ బాధితులతో పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో చివరి రోజున 3వ రోజున కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించి చేయటం జరిగింది. దాని ఫలితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి జలజీవన్ ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో మంచినీటి పైపు లైన్లో కృష్ణా జలాల సరఫరాకి శ్రీకారం చుట్టింది. అత్యంత నాసిరకంగా పనులు సాగినాయి 2024 నుంచి 26 వరకు. అఫీషియల్గా ఈనాటికి అది ప్రారంభం కాల. పైగా కృష్ణా జలాలు సంబంధించిన పైప్ లైన్లు కాకుండా అంత ముందున్నటువంటి పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్కి కనెక్ట్ చేయటం వల్ల యథారాజా తథా ప్రజలకు యథాస్థితి అనమాట. యథాస్థితి వచ్చి కూర్చున్నది ఇవాళ. తిరిగి జలాలు కలుషితమవుతున్నటువంటి పరిస్థితి. ఇది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? స్థానిక శాసనసభ్యులకు తెలియదా? పార్లమెంటు సభ్యులకు తెలియదా అని నేను అడుగుతున్నా. 50 కోట్లు ఇవాళ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నాసిరకం పనులు జరిగినాయి. కాబట్టి దాని మీద సమగ్ర విచారణ, ఇంజనీరింగ్ అండ్ చీఫ్ తోటి సమగ్ర విచారణ చేసి న్యాయ విచారణ జరిపించాలి. దానికి అవసరమైతే ఆ నాసిరకం పనులు ప్రూఫ్ అయితే కనుక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, డయాలసిస్ సెంటర్లో కిడ్నీ బాధితుల అందుబాటులో ఎప్పటి నుంచో మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. నెఫ్రాలజిస్ట్ని పూర్తి స్థాయి నెఫ్రాలజిస్ట్ని ఇంతవరకు హాస్పిటల్కి కేటాయించడం జరగల. డయాలసిస్ సెంటర్లో ఉన్నటువంటి డయాలసిస్ మిషన్లు కూడా గవర్నమెంట్ ఇచ్చిన లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటివి. అలాగే ఆ ఆసుపత్రి ఏదైతే ఉందో ప్రత్యేకించి విపరీతంగా తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు గంపలగూడెమే కాదు, మొత్తం అన్ని మండలాల్లో కూడా ఈ సమస్య పెద్ద సమస్యగా మరో ఉద్యానంలాగా తిరువూరు నియోజకవర్గం మారుతున్నది. కృష్ణా జలాల సరఫరా లేదు. పొల్యూటెడ్ వాటర్, కలుషితమైనటువంటి వాటరు, ఇసుక సిలికాన్ కలిపినటువంటి వాటరు ఉండటం వల్ల, ఫ్లోరైడ్ వాటర్ వలన ఇవాళ కిడ్నీ గర్భస్థ శిశువు కూడా కిడ్నీ వ్యాధితోటి పుడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కమ్యూనిస్టులుగా మా చేసిన పోరాటాల ఫలితంగా ఈ రోజున కొంతమేరకు చర్యలు చేపట్టింది. కానీ అది పూర్తి స్థాయి చర్యలుగా మాత్రం కొనసాగినటువంటి పరిస్థితి లేదు. పోషకాహారం ఇవ్వరు. మరమరాలు బెల్లం కలిపినటువంటి పోషకాహారం దానికి రెమెడీ. ఆ పోషకాహారాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే కిడ్నీ బాధితులందరికీ కూడా బాధితులు చనిపోతే ఆ చనిపోయినటువంటి వారికి ఎకరం సాగు కోసం ఎకరం భూమి, కాంపెన్సేషను, ఉద్యోగము ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే పైప్ లైన్స్కి సంబంధించి ఇప్పటికీ కూడా వాటర్ ట్యాంకర్స్ ద్వారా సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సీఎం వస్తున్నాడని చెప్పేసి హడావిడిగా అధికారులు మసిపూసి మారడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం పాత్రికేయ ప్రపంచం ద్వారా. అలాగే ప్రత్యేకించి ఈ రోజున మేము డిమాండ్ చేసేటువంటిది కిడ్నీ బాధిత సమస్య అనేటువంటిది ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారినటువంటి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించకపోయినా ఈనాడు ఆ స్థాయిలో వైద్య చర్యలు చేపట్టాలి, స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. చేస్తున్నారా? గత ప్రభుత్వంలోనూ జరగలేదు. ఈనాటి ప్రభుత్వం కూడా ఉదాసీనతతోటి కిడ్నీ వ్యాధుల పట్ల ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్ దళిత వర్గాలు, బీసీలు ఉన్నటువంటి ప్రాంతాల బీసీ కాలనీ కానీ లేదా అనేక భూక్యా తండాలు కానీ అనేక తండాలు 50 తండాలు పైన ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతంలో ఇవాళ చేసినటువంటి చర్యలను చూస్తుంటే
చాలా అరకొరగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఈ కిడ్నీ బాధిత అన్ని గ్రామాల్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్స్ నిర్వహించి ప్రత్యేక అంబులెన్స్ని ఏర్పాటు చేసి మేము చేసేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి అరకొర చర్యలతోటి ఇవాళ కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణా జిల్లాల సరఫరా పైప్ లైన్లకి పాత పైప్ లైన్లు కలిపారు, దాన్ని వెంటనే కూడా నిర్మూలించాలి. కాబట్టి నాసిరకం పనులు జరిగినాయి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్తో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మండలంలోని అన్ని గ్రామాలకి ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా ఏకొండూరులో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా కృష్ణా జిల్లాలను సరఫరా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పటివరకు ఆచరణ లేదు. కాబట్టి తక్షణమే ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసి ఆ కుళాయి ద్వారా కృష్ణా జిల్లాలో సరఫరా చేస్తే కొంతమేరకు కిడ్నీ బాధితులు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఇమీడియట్గా వెంటనే తక్షణమే డయాలసిస్ సెంటర్ని దాని పరిధిని పెంచి ఒక కిడ్నీ ఆసుపత్రిని పిహెచ్సిలో కాకుండా కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించాలని చెప్పి ఏకొండూరు గంపలగూడెంలో పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని, దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి బహిరంగ లేఖ ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. బుడగజంగాల సామాజిక వర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆయన ఈ అంశంపై స్పందిస్తూ బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి తుది అనుమతులు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అంతవరకు బుడగజంగాలు నష్టపోకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకే ఉద్యోగాల మినహా ఎస్సీలకు వర్తించే మిగిలిన అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు మరియు ఇతర ప్రయోజనాలను ఈ సామాజిక వర్గానికి తక్షణమే వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా యుద్ధ ప్రతిపాదన అమల్లోకి తీసుకురావాలని ఆయన కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. బుడగజంగాలది ఒక ఇష్యూ ఉంది, చాలాసార్లు ప్రయత్నం చేశారు, ఇంకా కావడం లేదు. మనకు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో టేకప్ చేయాలి. అంతవరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏమేం చేయగలుగుతారో ఎస్సీస్కి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి ఎక్స్టెండ్ చేద్దాం. ఒక ఉద్యోగాలు తప్ప అక్కడ అన్నీ ఎక్స్టెండ్ చేద్దాం. అవి మన చేతుల్లో లేవు కాబట్టి మిగిలిన ఎక్స్టెండ్ చేసి అవుట్ టు గో అబౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఒకవేళ అవసరమైతే నేను కూడా టేకప్ చేస్తా, మీరు కూడా వర్కౌట్ చేయండి. ఇది రెజల్యూషన్ చేసి పంపించాం సార్. మళ్ళీ అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెజల్యూషన్స్ తో అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. నేచురల్ ప్రాసెస్ ఏది కాదు. అంటే ఇన్ ది సెన్స్ వాళ్ళకు కూడా చాలా ఇవి వస్తాయి, మనం ఫాలోఅప్ చేసుకోవాలి సార్. అది వచ్చే వరకు సార్ ఈడబ్ల్యూఎస్ కింద చూపిస్తే సార్ వాళ్ళకి కనీసం రిజర్వేషన్. థ్యాంక్ యూ సార్. I'll circulate the file, sir. ప్లస్ పెట్టుకోండి. Yes sir. EWS plus all the benefits under SCs and పెట్టాం. All SCs కు వచ్చిన బెనిఫిట్స్ అన్ని ఇస్తాం. Yes sir. నేను ఫైల్ సర్క్యులేట్ చేస్తాను. Thank you very much. ఇబ్రాహీంపట్నం మండలం కొండపల్లి అప్పేల్ సెంటర్ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వ్యక్తిని అప్మేల్ సెంటర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు. ఆయన తలకు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. బాధితుని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్మేల్ సెంటర్ వద్ద రోడ్డుకి ఇరువైపులా లారీలను ఇష్టానుసారంగా నిలిపి ఉండడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ చేసిన లారీల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కల్పించక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు చుక్కెదురు. అమరావతిలో కృష్ణానదిపై నిర్మించిన కొత్త వంతెన నుంచి స్థానిక గ్రామస్తుల వాహనాలను గ్రామంలోకి వెళ్లకుండా రోడ్డును బ్లాక్ చేసి గుత్తేదారు టోల్గేట్ వసూలు చేస్తున్నారు. దీనిపై రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యపై విచారణ జరిపించి గుత్తేదారుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాజధాని ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బుడగజంగాలకు ఎస్సీ ప్రయోజనాలు, సీఎం చంద్రబాబు ఆదేశం.
ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో యువ నాయకులు ముఖ్య అతిథిగా బోండా సిద్ధార్థ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.